నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ఎల్లారెడ్డి నియోజకవర్గం నాగిరెడ్డిపేట మండలం గోపాల్పేట్ టౌన్ నందు అంగరంగ వైభవంగా ప్రారంభమైన శ్రీ నల్లపోచమ్మ దేవి బోనాలు. బోనం ఎత్తుకొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు అమ్మవారిని కోరుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదని భావించి హైమాక్స్ లైట్స్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. మరి పక్క కాన్స్టిట్యూన్సీలలో 2-3 కోట్లు పోతే కాన్స్టిట్యూన్సీ మొత్తం పోతే ఓన్లీ నాయుడిపేట మండలంకి ఒక్కడికే 3.5 కోట్లు వచ్చింది. మరి ఈరోజు ప్రతి గ్రామంలో ప్రతి తాండాల్లో మరి సీసీ రోడ్లు జరుగుతూ ఉన్నాయి. అది కూడా మా ప్రజలే, మా కార్యకర్తలే, ఎవరైనా సరే అందరూ కూడా ఎల్లుగా నల్లపోచమ్మను దర్శించుకోవడానికి చుట్టుపక్కల మండలం నుంచి కాకుండా పక్క కాన్స్టిట్యూన్సీ నుంచి, నారాయణఖేడ్ నుంచి, జుక్కల్ నుంచి, మెదక్ నుంచి, వివిధ ప్రాంతాల నుంచి వస్తే ఆ భక్తులందరూ కూడా నల్లపోచమ్మ ఆశీర్వాదం ఉండాలని చెప్పి నియోజకవర్గ ఎమ్మెల్యేగా నాయుడుపేట మండలం నుంచి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరూ కూడా మరి అందరం కూడా ఆ తల్లి దీవెనలు ఉండాలి ప్రజలకు. మరి ఆలయ కమిటీకి ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు. ఇంత మంచి కార్యక్రమాన్ని వాళ్ళు విజయవంతంగా చేస్తున్నందుకు. మరి నల్లపోచమ్మ ఆ రోజు నన్ను మా వాళ్ళు అడగడం జరిగింది. ఇక్కడ గుడి ముందు సార్ మొత్తం చీకటిగా ఉంటున్నది, మరి ఉగాది వస్తున్నది, ఉగాది వచ్చినప్పుడు చాలా మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు సార్ అన్నప్పుడే మరి మనకు ఫండ్స్ లేకున్నా కానీ ఇమ్మీడియట్ గా ఆ వెండర్తో మాట్లాడి 6,50,000 రూపాయలు నేను తర్వాత ఇస్తాను. కానీ మీరైతే ఉగాది లోపల, ఎందుకంటే ఐమాక్స్ లైట్ అనేది ముందే